హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ర్యాపో కంపెనీకి సంబంధించిన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని అన్బాక్స్ చేద్దాం. బడ్జెట్లో దొరికే మనకు చీప్ అండ్ బెస్ట్ బ్లూటూత్ అని చెప్పేసుకోవచ్చు. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి తర్వాత వచ్చేసి దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం ముందు. సో ఈ బాక్స్కి బ్యాక్ వైపు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు 5 hours వరకు ఇది పనిచేస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇది మనకు 4 watts అవుట్పుట్ వస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మెమరీ కార్డ్ సింబల్ కూడా చూపిస్తున్నారు. సో మనం ఏం చేద్దామంటే ఒకసారి ఈ బాక్స్ని ఓపెన్ చేసి దీనిలో ఏమేమి ఇచ్చారనేది చూద్దాం. ఓకే, సో ఈ బాక్స్ని ఇలా పక్కకి జరుపుకున్నట్టయితే చూడండి, పైన మనకి ఇక్కడ ఒక కేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకి కేబుల్ ఇచ్చారు కదా, కేబుల్ చూసుకున్నట్టయితే 2 పిన్స్ ఇచ్చారు. ఒకటి 3.5mm జాక్, ఇంకోటి వచ్చేసి ఏంటంటే USB పోర్ట్ది. ఓకే, సో దీన్ని పక్కకు ఉంచేద్దాం. పక్కకు ఉంచేసి దీనిలో చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకి ఇంకొకటి ఇది మనకు స్పీకర్స్ అనేవి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. సో ఇది ఉంది, కొంచెం మనకి ఇది హెవీగానే కనిపిస్తుంది. దీన్ని పక్కకు ఉంచేద్దాం. తర్వాత వచ్చేసి ఈ బాక్స్లో ఇంకా చూసుకున్నట్టయితే చూడండి, ఒక మనకు యూజర్ మాన్యువల్ ఏదైతే ఉంటుందో అదైతే ఇవ్వడం జరిగింది. సో ఈ బాక్స్ను పక్క పెట్టేసి బ్లూటూత్ స్పీకర్ గురించి మాట్లాడినట్టు చూడండి, ఇది మనకు వాళ్ళు పంపించిన బ్లూటూత్ స్పీకర్. సో దీనిలో చూసుకున్నట్టు చూడండి, ఇక్కడ మనకు ర్యాపో అని చెప్పేసి దీనికి సంబంధించిన బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది పైన మనకి ఇక్కడ ఇది స్పీకర్స్. ఓకే, సో దీనిలో నుంచి మనకు సౌండ్ అనేది వినిపిస్తుంది. ఓకే, సో చూడండి, దీని బిల్డ్ క్వాలిటీ పర్లేదు, 1000 రూపీస్కి తగ్గట్టు ఈ బిల్డ్ క్వాలిటీ అయితే కనిపిస్తుంది, కొంచెం హెవీగా కనిపిస్తుంది. సో ఇటువైపు చూసుకున్నట్టే చూడండి, ఇక్కడ మనకు కొన్ని పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఒకటి ఏంటంటే మెమరీ కార్డ్కి, తర్వాత వచ్చేసి ఏంటి అంటే మనం ఛార్జింగ్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు. ఓకే, సో కింద వైపు చూసుకున్నట్టు చూడండి, ఇక్కడ మనకు పవర్ ఆన్ బటన్, తర్వాత వచ్చేసి వాల్యూమ్ అప్ బటన్, మ్యూట్ చేసుకోవడానికి, తర్వాత వచ్చేసి కాల్స్ కూడా లిఫ్ట్ చేయడానికి కూడా మనకి ఇక్కడ బటన్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూడండి, దీంట్లో మనకు బ్యాక్ సైడ్ ఈ పవర్ ఆన్ బటన్ ఇచ్చారు కదా, సో దీన్ని ప్రెస్ చేస్తే చూడండి పవర్ ఆన్ అయిపోతుంది. దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు అక్కడ లైట్స్ కూడా మీరు గమనించవచ్చు, సౌండ్ వచ్చేస్తుంది మీకు ఏంటంటే అది ఆన్ అయిపోయినట్టు ఇక్కడ బ్లింక్ కూడా అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ మీకు ఏంటంటే కొన్ని బటన్స్ కూడా వీళ్ళు ఇచ్చారు, దేనికి ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, సో ఈ హోల్ దేనికోసం అంటే రీసెట్ కోసం, తర్వాత వచ్చేసి మైక్ కోసం. ఓకే, సో ఆ హోల్స్ ఎక్కడ కనిపిస్తాయంటే మీకు ఇంతకుముందు నేను చూపించాను చూసారా ఈ పోర్ట్స్. ఓకే, సో ఈ పోర్ట్స్లో కింద మనకు హోల్స్ ఉన్నాయి చూసారా, ఆ హోల్స్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి మన బ్లూటూత్ ఏదైతే ఉంటుందో దాంతో దీన్ని పేరింగ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను నా మొబైల్లో సెర్చ్ బటన్ ప్రెస్ చేసి పేర్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకు దానికి సంబంధించిన డివైస్ నేమ్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని క్లిక్ చేసి ట్యాప్ చేసి మనం పేర్ చేసేద్దాం. చూడండి, ఇక్కడ మనకు ర్యాపో A100 అని వచ్చేసింది, దీని పేరు అదే. ఓకే, సో దాన్ని నేను ట్యాప్ చేసేసాను. ట్యాప్ చేసేస్తే మనకి చూడండి కనెక్ట్ అయిపోయిందా. పేరు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సాంగ్ ఏదైనా అంటే రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ ఏదైనా ప్లే చేసి వినిపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చే మ్యూజిక్ దీనిలో నుంచి వస్తుంది. ఓకే, సో మనకు చాలా బాగానే వినిపిస్తుంది. సో ఫ్రెండ్స్ జనరల్గా మనం పిట్ట కొంచెం కూతగనం అంటాం చూసారా, సో ఇది కొంచెం ఉంది కానీ సౌండ్ మాత్రం బాగా వస్తుంది. ఓకే, ఇంకా మనం వాల్యూమ్ పెరుగుద్దా చూద్దాం. సో ఇక్కడ ఈ ప్లస్ బటన్ ప్రెస్ చేస్తుంటే ఏమవుతుంది అంటే నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. ఓకే, సో మైనస్ బటన్ ప్రెస్ చేస్తుంటే మనకు బ్యాక్ సాంగ్కి వెళ్తుంది. సో ఇదన్నట్టు ఇక్కడ మనకు కనిపించేది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎం బటన్ ఉంది, ఎం ప్రెస్ చేస్తే మ్యూట్ కూడా అవుతుంది చూడండి, ఇక్కడ ప్లే పాజ్ కూడా అవుతుంది. సో ఫ్రెండ్స్ దీనిలో నేను బాలీవుడ్ సాంగ్స్, హాలీవుడ్ సాంగ్స్, మన టాలీవుడ్ సాంగ్స్ ఇవన్నీ సాంగ్స్ అయితే విన్నాను. సో దీని ద్వారా నాకు అర్థమైంది ఏంటి అంటే దీనిలో బేస్ రావట్లేదు. అలా కాకుండా మనకు జనరల్గా అయితే వోకల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే క్లియర్గా వినిపిస్తున్నాయి. సో దానికోసం మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిలో మనం కాల్స్ కూడా మాట్లాడుకునే సదుపాయం ఉంది కాబట్టి అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.